తెలంగాణలో నల్లమల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు కసరత్తు మొదలైంది. మౌలిక వసతులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై అధ్యయనం సాగుతుంది. దట్టమైన అడవి మధ్య ప్రవహించే కృష్ణానదిని చుట్టేసే అందమైన కొండలు, కనువిందు చేసే వన్యప్రాణులు, వెలుగు చూడని పర్యాటక ప్రదేశాలకు నెలవైన నల్లమలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడుతున్న ఉమామహేశ్వరం, ఫరాబాద్ వ్యూ పాయింట్, మద్దిమడుగు, రాయలగండితో పాటు ప్రకృతి సహజ అందాలతో కట్టిపడేసే ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక చెంచులు, గిరిజనులు, యువతకు ఉపాధి కల్పించేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే జంగిల్ సఫారీతో పర్యాటకుల్ని రారమ్మని పిలుస్తున్న నల్లమల టూరిజంలో భాగంగా కృష్ణా తీరంలోని తెలంగాణ ప్రాంతం పరిధిలో ప్రాచుర్యంలో లేని చారిత్రక అక్కమహాదేవి గుహలను అభివృద్ధి చేయబోతున్నారు. 11వ శతాబ్దంలో వెలుగు చూసిన అక్కమహాదేవి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కృష్ణా తీరంలో సహజ శిలాతోరణంగా ఏర్పడిన గుహలకు కర్ణాటక, ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ బోటింగ్ సదుపాయం కల్పిస్తే స్థానికులకు ఉపాధి కలగనుంది. అలాగే ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు భోగమహేశ్వరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం మద్దిమడుగు వరకే పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఇక నల్లమలలోని మల్లెల తీర్థం జలపాతానికి ప్రస్తుతం టూరిస్టులను అనుమతించడం లేదు. దీనిపై కూడా ఫోకస్ చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ శైవ క్షేత్రాలైన లొద్ది మల్లయ్య, సలేశ్వరం గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. భౌరాపూర్కు శివరాత్రి రోజు మాత్రమే అనుమతిస్తూ ఉండగా శ్రీరామనవమి ముందు సలేశ్వరానికి 3 రోజులు అనుమతిస్తారు. కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్, నల్లమల గుట్టల్లో ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ, వాటర్ ఫాల్స్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తే భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.